అలా పని జరిగిస్తూ ఉండగా ఆ పనిలో మనము పాలుభాగస్తులముగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ పనిలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్య చెప్తూ ఆయన ఇప్పుడు తోటను వేసాడు, నీరు పెడుతూ ఉన్నాడు. నీరు పెడుతూ ఉన్నప్పుడు నీరు పెడుతూ ఉంటారు. ఈ మొక్కలు ఏం చేయాలి? ఎదగాలి. మొక్కలు జరగట్లేదు. నీళ్ళు పెడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధాత్ముడు మొదటిగా ఏం జరుగుతున్నాడు? సిద్ధపరుస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరి కొరకు పని చేస్తూ ఉన్నాడు? మన కొరకు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పని చేస్తూ ఉండగా ఇప్పుడు యజమానుడు తోటకు నీళ్లు పెడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు పెడుతున్నాడు? యజమానుడి కొరకు. తోటకు నీళ్లు పెడుతుంటే ఆ మొక్కలు ఎదిగే జీవితాన్ని ఎవరు కలిగిస్తూ ఉన్నారు? ఆ పని చేస్తున్న పరిశుద్ధాత్ముడు మన జీవితంలో కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకేం పని చేస్తూ ఉన్నాడు? ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని నామం మహిమార్థంగా మనము ఎదగటానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆ పని ద్వారానే దేవునికి మహిమ కలిగేటట్టుగా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇంకా మనం గమనించవలసిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏం పని చేస్తూ ఉన్నాడు? చెప్పండి, ఆలోచించి చెప్తారు. ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని ఏర్పాటుకు తగినట్లుగా మన జీవితాన్ని కడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క ఏర్పాటుకు తగినట్లుగా కట్టబడాలి అంటే పరిశుద్ధ వాక్యం అంటుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏర్పాటుకు తగినట్లుగా మనము ఒకరినొకరు సహించుకునే వారిగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలి. సాత్వికం కలిగిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు ఏర్పాటుతున్నాయి. ఇప్పుడు ఈ పనులతో ఎవరు చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఈ పనిలో మనము ఏమై ఉండాలి? పాలుభాగస్తులు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ పని ఎవరి కొరకు చేస్తున్నాడంటే మన కొరకు ఈ పని చేస్తున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? పాలుభాగస్తులు. అమ్మాయిని పెంచాలని చక్కగా ఉండి పెడుతూ ఉంది, మంచిగా చూసుకుంటాం. బిడ్డను పెంచాలని పెడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ కూడా ఏం చేయాలి? పెంచడానికి ఇష్టపడినప్పుడు ఆ కుమార్తె తల్లి కష్టపడి చేసిందా పూజించగలరు. లేకపోతే తల్లి కష్టమంటే ఏమైంది? ఎన్నో చేస్తూ ఉంటది, బాధపడుతూ. అమ్మ నువ్వు తింటావనే కదమ్మా నేను సిద్ధపడుతుంది, నేను ప్రయాసపడింది, నువ్వు తిన్నంటున్నావు ఏంటి అని తల్లి బాధ. పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడి దగ్గర మనం బ్రతికే విధానం కలిగిన దాకా దేవుని యొక్క దయా సంకల్పం లేఖనాల్లో ఆయన ఇచ్చిన మాటను బట్టి మనకు నచ్చలేదు. ఆయన యొక్క దయా సంకల్పాన్ని మనము దేవుని పిల్లలంగా మనల్ని సిద్ధపరిచి ఆ దయా సంకల్పాన్ని మనకు నేర్పించే దేవుడిగా ఉన్నారు. ఆ సంకల్పం ఏంటి? దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆ సంకల్పాన్ని బట్టి, ఆ దయా సంకల్పాన్ని బట్టి ఆయన మన ఒక్కొక్క జీవితాన్ని పంపి ఉన్నారు. దేవునికి మహిమ కలిగినగాక. ఏ విధంగా వాక్యము ద్వారా దేవునికి మహిమ కలిగినగాక. వాక్యం ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యము చేత నువ్వు దేవుని యొక్క వాక్యం చేత కనబడాలి. వాళ్ళ యొక్క చెప్తున్నాడు కనబడటము అంటే నికోదేము ఏం అడిగితే వచ్చాడు? నేను మళ్ళా యొక్క జన్మిస్తాను. అయితే ఈ రోజుని చెప్తాను, దేవుని యొక్క లేఖనాలు మనం వింటూ ఉన్నప్పుడు మనం మారు మనసు పొందాలి. దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు మన మనసు మారాలి. దేవునికి మహిమ
నూతన పరచబడటం, నూతన జన్మగా దేవుని యొక్క ఆ సమయంలో ఈ మన లోపల ఏం జరగాలంటే పాత పురుషుడు అంటే మనలో పనిచేస్తే మనలో ఏమి పురుషుడంటే వేలేవాడు వేలు పాత పురుషుడు కావాలంటే సృష్టించుకో వేరుగా అర్థం చేసుకోబాకండి. మనం వేలే వాళ్ళంటే మన భర్త సృష్టించుకోవాలంటారు, అట్లా అర్థం చేసుకుంటాం. మన మనసులో ఉన్న ఆ క్రియలనేవి ఆ ఆలోచన సృష్టించుకోవాలి. నూతనంగా ఆంతరిక పురుషుడే బలాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలిగిన కాక భక్తులు ఇచ్చిన సాక్షులు ఏంటంటే మేము దినదినము కూడా మా యొక్క బాహ్య స్వభావం ఏమైపోతుందంటే సృష్టించుకోవాలి, ఆంతర్యముగా నూతన పరచబడుతాం. దేవునికి మహిమ కలిగిన కాక భక్తులు సాక్షులు దేవునికి మహిమ కలిగిన వాళ్ళకి ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? ఆ దేవుని కృపను మనం అనుభవించడానికి జ్ఞాపకం చేస్తున్న సంగతులు ఏంటంటే భూలోకములో దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి తన సంఘాన్ని ఆయన సిద్ధపరుచుకున్నాడు. పరలోకములో ఆయన నామ కీర్తి కొరకు, ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు దేవుని సంఘముగా చేపడటానికి ఆయన మనం సిద్ధపరుచు. దేవునికి మహిమ కలిగిన అనేది దేవుని యొక్క సంగతుల్ని మనకు బోధించడానికి ఆత్మదేవుడు ఆయన గురించి ఏం చేస్తున్నాడంటే పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. పరిశీలనగా ఎందుకు తెలుసుకోవాలి పరిశీలనగా? నేను మీకు చెప్పాలి అంటే నేనేం చేయాలి? పరిశీలనగా తెలుసుకో. ఇప్పుడు పరిశీలనగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి ఏం చెప్తున్నాడు అభినంతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా అభినంతున్నాడు. దేవుని సంగతులను మనకు బోధించడానికి పరిశుద్ధాత్ముడు రెండు పరిశుద్ధ గ్రంథాలు వస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ రెండవ ఆయన తనంతట తానే ఏమియు బోధింపక దేవుని గిరిలో వాటిని బోధించి దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమియు బోధించట్లేదు. ఏమి వింటున్నాడు, ఏమి నేర్చుకున్నదాన్ని వినిన్నదాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు. కొన్ని విషయాన్ని ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పని జరుగుతుందో చెప్తున్నాను. దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరిని సిద్ధపరుస్తూ ఉన్నాడు? జాతి భేదం లేదు, దేశ భేదం లేదు. దేవుని యొక్క వాక్యం కొరకు ఏ మనిషి ఆశ కలిగి దేవుని యొక్క సంగతిని చేసుకోవాలని ఇష్టపడతారు, వారికి ఆయన చేర్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అందుకే పరిశుద్ధ వాక్యం ఎవరు రాయబడుతున్నట్టే ఆకలి గురిన వారులారా నా యొద్దకు రండి, రక్షణ గురిన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగినగా అని పిలిచే దేవుడు ఇంకా చెప్తూ ఉన్నాడు. వినాలి, చాలా జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడు తన పిలుపుని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆకలి గురిన వారులారా నా యొద్దకు. ఆకలి గురించి ఎవరు చేస్తాను? ఆకలి గురించి ఎవరు? వాక్యం వినాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని. ఎవరైతే ఇటువంటి ఆకలి కలిగి ఉన్నారో వారికి ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగినగా. ఇంత పిలుపు మీరు రోకలిచ్చి కొనుక్కోండి అంటున్నారు. ఆహారము కాని దాని కొరకు
బ్రోకలు ఎందుకు చెప్తారు? ఎందుకు ఈ విషయాలని జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని యొక్క సంగతిని, దేవుని యొక్క ఆత్మ మనకు బోధించేదిగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంది మన దగ్గర అంటే నువ్వు సిద్ధపడటానికి వచ్చేవా, నువ్వు ఏర్పాటు చదివట్టుగా నడుచుకోవాలని వచ్చేవా, నువ్వు ఆకలిగా వచ్చేవా, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ, చూస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు జ్ఞాపకం అమ్మ బిడ్డ కొరకు ఆహారం సిద్ధపరిచిన తర్వాత నాకు ఆకలి లేదమ్మా అందరికి. నీకోసమే కదా కొద్దిని బట్టి ఎంత కష్టపడ్డాను, నీకోసమే కదా ఇంత టైం నేను వేస్ట్ చేశాను అన్ని ఎప్పుడైతే ఆ పెద్ద నోట్ ఉంటుంది వచ్చిందో అంటే అటువంటి మాటలు వచ్చేస్తాం. అయితే పరలోకపు తండ్రి తన యొక్క ప్రేమ తల్లిలాగా మనల్ని ప్రేమించేస్తాం, తండ్రిలాగా మనల్ని లాలించే ఆ ప్రేమ ఏం చేస్తూ ఉందంటే తల్లిని మించి పనిచేస్తాం, దేవునికి మహిమ కలగలగా. ఆ తల్లిని మించి పనిచేస్తున్న ప్రేమ ఇప్పుడు తల్లి అయితే ఈ విధంగా బాధపడుతుంది. తల్లిని మించి పనిచేసే ప్రేమ ఏం చేస్తున్నాం? ఆకలి గుర్తిస్తుంది. అమ్మ ఆకలి అయితే అన్నం పెట్టగలుగుతుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఆకలి గుర్తిస్తుంది. ఆ వాక్యాన్ని నేను భుజించాలి, ఆకలి గుర్తిస్తాం. ఈ రోజు మనం ఇక్కడికి రాగలిగే మంచిది. 7 రోజులు ఉపవాస ప్రార్థన 8 రోజులు చేస్తామమ్మా, 2 సంవత్సరాలు చేస్తామమ్మా అని మనం అనుకోకుండా మళ్ళా ఆకలితో రాగలిగి ఉన్నామంటే ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఆకలి గుర్తిస్తాం, స్వస్థత కలిగిస్తాం, దేవునికి మహిమ కలిగిన ఆ రీతిగా ఈ ప్రేమ అనేది వాళ్ళ బలపరుస్తుంది. దేవునికి మహిమ కలిగిన ఆ ఘనమైన దేవుని దగ్గర ఇన్ని సంగతులను మనకు బోధించేది పరిస్థితి. ఆ బోధించడానికి ముందుగా ఈ విషయాలని మనకు జ్ఞాపకం చేస్తూ మహిమ కలిగిన ఇంకా దేవునికి మనకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నరుడిగా ఈ భూలోకానికి వచ్చిన ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చంటే తన ప్రాణాన్ని పరిక్రయ జ్ఞానముగా ఇచ్చినట్టు పరిశుద్ధ లేఖనాలు చదివిస్తుంది. విశ్వసించిన మనము మన జీవితాన్ని దేవుని కొరకు విలువైన జీవితంగా, దేవుని కొరకు నమ్మకమైన జీవితంగా, దేవుని కొరకు యథార్థమైన జీవితంగా బ్రతికే వారంగా మనం ఉండాలి అని ప్రభు మన జ్ఞాపకం చేసుకుంటాం. దాని కొరకు ఆయన వ్యక్తి వచ్చాడు. ఆ నరుడిగా వచ్చిన దేవుడు నేను కృపాసత్య సంపూర్ణుడు అని చెప్తూ వచ్చాడు. ఆ కృపాసత్య సంపూర్ణుడు శరీరధారి, వాక్యుని శరీరధారి ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు ఆ కృప ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే మనలో ఉన్న మాలిన్యతను తొలగిస్తూ ఉన్నాడు, మనలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తూ ఉన్నాడు. మనం ఆయన కొరకు శుభనివేక్షణ కలిగి బ్రతికేటట్లుగా చేస్తున్నాం. దేవునికి మహిమ కలిగినగా ఇవన్నీ మరి వీరి ద్వారా జరిగే కార్యం. దేవునికి మహిమ కలిగినగా ఈ కార్యాలన్నీ నా జీవితం, ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో జరగాలి. దేవునికి మహిమ కలిగినగా ఇవేమి జరగకోకుండా దేవుని కృపను మనం పొంది ఆ కృపను ఆనందించే రీతిగా మనం బ్రతకపోకుండా మనము ఏమేమో ఆశించిన వాటి నుంచి మనకు విడుదల ఇస్తూ దేవుడు చెప్తూ ఉంటారు, నేను మీకు బోధించేదేమో. ఏం బోధిస్తూ ఉన్నాడు? మార్గం. దేవునికి మహిమ కలగలగా ఆ మార్గం వెంట రావటానికి, ఆ మార్గం వెంట నడవటానికి ఆయన బోధ చేస్తున్న దేవునికి మహిమ కలగలగా. ఆ మార్గమే సత్యము ఉంది. ఆ సత్యమైన మార్గంలో
అవసరానికి ఆయన బోధ చేసిన బోధించే బోధకుడి దగ్గర మనము క్షేమము నందుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనసు మారి రూపాంతరం పొందే రీతిగా దేవుడు మనల్ని కనికరించి తన కృపను వెల్లడి చేయబోతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగిన దేవుని చేత మనస్సు మారుట అంటే దేవుని యొక్క వాక్యం నేను అలా ఏ విధంగా కంటూ అని చెప్పిన దేవుని నువ్వు మహిమపరుస్తూ మనస్సు మార్చుకుని రూపాంతరం పొందేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రూపాంతరం పొందటం అంటే మనం మనుషులాగా ఉన్న మనుషుల వల్ల ఒక బంగారు బొమ్మలాగా అయిపోతామా, లేకపోతే ఒక వెండి బొమ్మలాగా అయిపోతామా, ఇంకా లేకపోతే ఇంకొక రకంగా ఇంకో రకంగా మనం అయిపోతామంటే అట్లేం కాదు. రూపాంతరం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా మనకు జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. రూపాంతరం. ఈ రూపాంతరము ఎక్కడి నుంచి కలగా ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడి నుంచి కలగా హృదయంలో నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయంలో నుంచి కలిగే ఈ రూపాంతరాన్ని దేవుడు కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకుంటాడు. ఆ రీతిగా మనం బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్న దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనకు ముందుగా అందించి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అనే బండ మీద మనల్ని స్థిరపరుస్తూ దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాల్లోకి మనం వెళ్ళే ముందు ఈ సంగతులను చెప్తున్నాం. ఆ పరిశుద్ధ లేఖనాల దగ్గరికి మనం రావటానికి ఇవన్నీ మనకు తెలవాలి. తెలిసినప్పుడు ఆ లేఖనం ఏంటో, ఆ లేఖనము సత్యమైందా, ఆ లేఖనం అసత్యమైందా, చెప్పేది సత్యమైందా అసత్యమైందా అని తెలుసుకోగలిగే వ్యక్తిగా ఉంటా. దేవునికి కలుగును. గత దినాల్లో జరిగే విషయాలు జ్ఞాపకం ఇలా నువ్వు ఇక్కడికి రా అని పిలిచి దేవుడు నిలబెట్టాడు. లేక ఇంకొక సహోదరుని తీసుకొచ్చి నిలబెట్టి అమ్మా నువ్వు పవిత్రురాలివి, నువ్వు కన్యకవు, నువ్వు పవిత్రురాలివి, నువ్వు కన్యకవు, నేను నిన్ను కోరుకుంటున్నాను. నీ రూపము సూర్యుని అంత స్వచ్ఛత కలిగి చంద్రుని అంత అందము కలిగి నువ్వు బ్రతక అని చెప్పినప్పుడు ఈ ముందు సంఘటనలు చెప్పారా చెప్పరా? ఈ రోజున దాని గురించి మనం తెలుసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన సంగతులన్నీ చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక ఇంటికి తీసుకెళ్ళి ఆ బిడ్డను భుజం తట్టి అమ్మా నువ్వు పవిత్రురానివి, నువ్వు కన్యకవు, నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు ఈ రూపమును నువ్వు బ్రతకాలి అని మరొక బిడ్డతో చెప్పినప్పుడు మనమేమనుకున్నాం? ఆ రోజు హృదయం ఏమన్నా ఆకలి కొని ఉందా? లేదు. ఆకలి కొని నా యొద్దకు రండి అంటున్నా. ఆకలి కొని నా యొద్దకు రండి అంటే ఆకలి లేకుండా వచ్చి దేవునికి విరోధమైన భావాలతో బ్రతికి దేవునికి విరోధమైన మార్గాల్లోకి వెళ్ళే పరిస్థితి. అయితే పరిశుద్ధాత్ముడు చక్కబెట్టే దేవుడిగా తన కార్యాభివృద్ధిని మనలో కలిగిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ మన దగ్గరకు వచ్చి దేవుని ఆత్మ మనలో కలిగిస్తూ ఆయన చేస్తున్న కార్యం ప్రేమగలిగిన దేవుడు. ఆయన గురించిన సంగతులు మనం తెలుసుకుంటాం. నిజమ్మా నువ్వు నా బిడ్డ, నేను నిన్ను కోరుకున్నా, నువ్వు పవిత్రురాలి, నువ్వు కన్యకం,
అంటుంది. ఆ విధ జీవితం ఆ విధంగా మార్పు నొందిందని అంటూ ఉన్నాడా, లేకపోతే మార్పు నొందకని చెప్తూ ఉన్నాడా? దేవుడు మార్పు చెందక దేవునికి మహిమ కలుగుతుంది. ఇట్లా చెబితే ఇక పేర్లను బయటకు వచ్చా. ప్రతి బిడ్డను దేవుడి విధంగా చదువుతూ బలపరుస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చింది. నేను విధంగా సిద్ధపడా అని జ్ఞాపకం చేస్తూ. అయితే అదేమన్నా మనము ఆకలి కొన్నామంటే ఆకలి కొన్నాం. అయ్యా, ఈ గూఢమైన సంగతి నాకు బయలుపరుచు, ఈ గూఢమైన సత్యాన్ని నాకు తెలియచి నన్ను ఆ విధంగా ప్రతిపించు అని మనం అడిగేమంటే అడగలేదు. దేవుని యొక్క వాక్యం తల్లిని మించిన ప్రేమతో, తండ్రిని మించిన ప్రేమతో ప్రేమించి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బ్రతికించడానికి మహిమగలిగిన దేవుడు కీడులను సర్జించడానికి చెప్తాం. దేవునితో బ్రతకడానికి చెప్తూ ఆ దేవుని ఆత్మ ఇది నిలబెట్టే ఆత్మ, దేవుని ఆత్మ నిలబెట్టే ఆత్మ దగ్గర నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా నిలిచి ఉండటానికి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తాం. బిడ్డను పిలుస్తూ ఉండాలి. అమ్మా, ఈ రూపం ఇది, నువ్వు ఈ విధంగా ఉన్నావు అని చెప్పి జ్ఞాపకం చేసి ఆ విధంగా నా ఎంత బ్రతికిరా అని చెప్తూ వస్తుంది. తెలిసి మనమేమనుకున్నాం, ఆ బిడ్డనే చూశాడు దేవుడు అనుకున్నాం. అయితే దేవుని యొక్క లేఖనాలు సర్వ సత్యములోనికి మనల్ని నడిపించడానికి, ఆ లేఖనము ద్వారా మనం బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఆ చేసే పనిలో నువ్వు ఏం కావాలంటే ఎదగా ఆ పనికి నువ్వు సహకరించి ఆ పనిలో పాలు భాగస్తులు కావు. దేవునికి మహిమ కలుగునగా ఎలా చెప్తున్నాడు. నన్ను పెంచడానికి దేవుడి వాక్యాన్ని నాకు అందిస్తూ ఉన్నాడు అని మన మనసుని ఆ వాక్యం దగ్గరికి మనం రాకపోతే ఆ పనుల్లో పాల్గొందేవా ప్రేమమైన ప్రేమ నూరంతలుగా నేను నిన్ను అభివృద్ధి చేసే దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి అని ఎన్నో మాటలు చెప్పారు. నూరంతలుగా నువ్వు ఫలించేటట్టుగా మన మనసు ఆశపడి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నానికి రోజు రోజుకి మన భక్తిని దేవునికి అనుకూలంగా మనిషికట్లుగానే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయనకు అనుకూలంగా మనం బ్రతికే ఈ బ్రతుకు కొరకు పరిశుద్ధ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ప్రేమ కలిగిన దేవుని దగ్గర తన ప్రేమ చేత మనము బాగుగా బ్రతకాలి. మన ప్రేమ చేత మనం బాగుగా బ్రతకాలి. ఆ ప్రేమ ఏంటి? ఆ ప్రేమ ఏంటి? బాగుగా బ్రతకాలి. ఆ ప్రేమ ఏంటి? దేశము సుభిక్షంగా ఉండాలి అని దేశాన్ని ప్రేమించి అంటున్నారా, లేకపోతే దేశాన్ని ద్వేషిస్తూ అంటున్నారు? ప్రేమిస్తూ అంటూ ఉన్నారు. అనేవాళ్ళు ఆ దేశానికి ఏం చేస్తూ ఉన్నారు? ఒక చట్టాన్ని, ఒక శాసనం, కొన్ని కట్టడాలు ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా ఇస్తూ దేని కొరకు? దేశం బాగుపడాలి, ఈ దేశం వద్దున్నా అని ఆ దేశాన్ని ప్రేమించి ఆ దేశం బాగుపడాలి, ఆ దేశం వద్దున్నా, ఆ దేశం ఈ క్రమంలో ఉండాలి అని ప్రేమించి ఒక చట్టాన్ని ఇస్తున్నారు, రాజులు ఇస్తూ ఉన్నారు.
లేక శాసనాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ మన దేశంలో ఉండేవా లేదా? ఉంది. దేవుడికి మహిమ కలిగినదా? ఎందుకు ఇవి వచ్చింది? ఎందుకు ఇవి వచ్చింది? ఈ క్రమంలో పోతే ఈ దేశం వద్దు అని దేశాన్ని ప్రేమించి ఇవి ఇస్తూ వచ్చాయి. దేవుడికి మహిమ కలుగునదా? ఇచ్చిన వాటిని అతిక్రమిస్తే అదే చట్టం ఏం చేస్తుంది? నేరస్తుడు అదే చట్టం ఏం చేస్తూ ఉంది? శిక్ష వేస్తాం. ఈరోజు మన అంతరంగ స్వభావం మారడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని రూపాంతరం పొందడానికి మనల్ని జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉంటాం. చట్టాన్ని ఏర్పరుచుకున్న దేశం ఎందుకంటే దేశం వద్దనటానికి, దేశం సుదృష్టంగా ఉండటానికి దేవునికి మహిమ కలుగునట. కనుక వాటిని అనుసరిస్తూ ఉదాహరణగా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అక్కడ విషయం వస్తున్నారు. అతడు ఎందుకొరకు నిలబడుతున్నాడు? ఇక్కడ క్రమశిక్షణతో వెళ్ళటానికి, క్రమశిక్షణ సత్యులకు ఆయన చెప్పేది చెప్తూ ఉన్నాడు. క్రమశిక్షణ సత్యులకు ఏమైపోతున్నారు? ఈ వ్యక్తులు నశించిపోతున్నారు. దేవుని యొక్క లేఖనాలు కూడా నువ్వు నశించకూడదని, నశించేదాన్ని వెంటనే రక్షించడానికి వచ్చిన దేవుడిగా మన వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగా అని ఆ ప్రేమ కలిగిన దేవుని దగ్గర మనం బ్రతకటానికి ఇప్పుడు పరిశుద్ధ వాక్యం ఏ చట్టము ద్వారా, పరిశుద్ధ వాక్యం ఏ నిబంధనల ద్వారా, పరిశుద్ధ వాక్యం ఏ కథల ద్వారా మనల్ని చక్కజేయాలనుకుంటుంది. దేవునికి మహిమ కలుగునగా. దేశం ఏర్పాటు చేసుకున్న ఆర్టికల్స్ ని, దేశం ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క చట్టములు భేదాలను దేవుని దగ్గరకు వస్తే భేదమే దేవునికి మహిమ కలుగునగా. వీరిని ఈ విధంగా చూడ అన్నట్లుగా ఉంది. అయితే ఆ విధంగా చూడాలన్నది కూడా ప్రేమించి దేవునికి మహిమ కలుగునగా. అయితే దేవుడి యొక్క వాక్యం వచ్చేసరికి ఏ మనిషికైనా ఇదే కట్టడ, దేవునికి మహిమ కలుగునగా. ఇదే కట్టడ దేవునికి మహిమ కలుగునగా. ఈ కట్టడను అనుసరిస్తేనే మనము ధన్యులము, దేవునికి మహిమ కలుగునగా. ఈ కట్టడను అతిక్రమిస్తే నేరం. ఒక దేశమే ఒప్పుకోవట్లేదు, దేశములో పాలకులే ఒప్పుకోవట్లేదు. ఆయన ఎవరు అనగా సర్వభూమికి రాజు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ దేవుని దగ్గర బాగుగా బ్రతకటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని పోషిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తున్న దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మ, బలమైన ఆత్మ, ఆ బలమైన ఆత్మ చేత మనం ఏం పొందుకోవాలి? బలాన్ని పొందాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. బలాన్ని పొందేవారుగా దేవుడు మనకు నేర్పిస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. అయ్యా, నువ్వు దారంతో నడిచేటప్పుడు ఎడం చేతి పక్కనాడు, ఈ పక్కనన్నా వాహనాలను నిలుతూ ఉంటే నువ్వు ఈ పక్కనాడు, మంచి లేదు నిలిచి నడుస్తాను అన్న మనకు ఇదే తప్పు వాహనదారు. మనం ఎత్తపోతున్న వాళ్ళు చూడాలి సరే, మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక చట్టం ఇచ్చింది ప్రభుత్వం. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రేమ భూలోకములో ఎవరు చూపించలేదు, ఈ ప్రేమ ద్వారా సరిచేస్తున్నాడు. సరి అవుదుముగా ప్రేమ కలిగిన దేవుడు మన పితరుడైన అబ్రహాము ద్వారా మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు దేవునికి మహిమ కలిగిన అబ్రహాము
దేవుని నీతిని అనుసరిస్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వచ్చిన వ్యక్తి దేవునికి మహిమ కలగన అతను నీతి మంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలగన జ్ఞాపకం చేసే దేవుడు మన వినికిని జీవిస్తాడు. అబ్రహాము విశ్వాసులకు మూల పురుషుడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునగా ఆ తండ్రి అయిన అబ్రహాముని ఈ పాఠం వల్ల నేర్చుకుంటే మన బ్రతుకి బాగోసి ఉంది కదా. అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ, దేవుని మాటలు వెంబడిస్తూ, దేవుని కృప ప్రకారం నడుచుకుంటూ ఆయన చేసిన క్రియలతో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం. అబ్రహాము అంటే ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దేవునికి మహిమ కలగనగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సాత్వికుడయ్యాడు. దేవునికి మహిమ కలగనగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి దీనుడయ్యాడు. దేవునికి మహిమ కలగనగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఏర్పాటు తగినట్లుగా సాగి వచ్చాడు. దేవునికి ఆ సాగి వచ్చిన ఆ పితరుడి గురించి అది మనతో మాట్లాడు. దేవుడు చెప్పే సంగతులు మనం భూలోకంలో ఉంటాం, భూలోకంలో మనుషులుగా ఉంటాం, మనకెట్ట సాధ్యమవుద్ది అని మనం అనుకోవచ్చు. అందుకే భూలోకంలో మనుషులుగా బ్రతికిగా అబ్రహాము గురించి దేవుడు మాట్లాడు. దేవునికి మహిమ కలగనగా ఆ తండ్రి దేవుని మాటకు లోబడి దేవుని వెంబడిస్తూ ఏం చేస్తూ అంటే దేవుని యొక్క లేఖనాలు రాయబడి ప్రేమ కలిగిన దేవుణ్ణి స్మరించుకుంటూ, ప్రేమ కలిగిన దేవుణ్ణి గొప్ప చేస్తూ, ప్రేమ కలిగిన దేవునికి విధేయుడని ప్రేమ కలిగిన దేవుని వెంట హృదయంతో సాగి ఉంది. దేవునికి మహిమ కలగాలి. ఈ సాగు కలిగిన వ్యక్తి తన జీవితం ద్వారా మనకు ఏ పాఠం నేర్పిస్తున్నాం, ప్రేమమైన ఏసయ్య జ్ఞాపకం చేస్తున్నాం. ఆ జ్ఞాపకం చేసే మాటలు బట్టి మన హృదయం దేవుని యందు బాగుగా కట్టబడిన దాకా ఆమె అని అబ్రహాము దగ్గర దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడంటే నిశ్చయం చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. మనము కూడా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన పిలుపును మనం నిశ్చయం చేసుకునే వారంగా మనం నిశ్చయం చేసుకోవటం అంటే దేవుని యొక్క వారసులుగా మనం బ్రతకటానికి ఆ పిలుపును నిశ్చయం చేసుకోవటం అంటే చెప్పండి. పరిశుద్ధుడు ప్రేమమైన దేవుడు. పిలుపును నిశ్చయం చేసుకోవటం ఎటువంటిదో జ్ఞాపకం చేసుకో. పిలుపును నిశ్చయం చేసుకో. మనల్ని పిలుపుల దేవుని దగ్గర ఆ పిలుపును నిశ్చయం చేసుకో. ఎందుకు చేసుకోవాలి? ఏ విధంగా అంటే ఆత్మదేవుడు విరిగిన సంగతిని బోధించే దేవుడు మనతో మాట్లాడు. నేను దేవుని ఇంటికి వచ్చి దేవుని మాట్లాడించు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యం వింటూ ఉండగా ఆయన చూపించే మార్గం సత్యమైంది, ఆయన చూపించే మార్గం నమ్మదగింది, ఆయన చూపించే మార్గం మేలైంది అని నువ్వు వెరిగిన కలది. నీ పిలుపుని ఏం చేయాలి? తీసుకోండి. అబ్రహాము దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మిన కొలది ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతికే వరకు, నమ్మిన కొలది ఆ దేవుణ్ణి గొప్ప చేస్తూ బ్రతికే వరకు అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ మళ్ళా చేస్తున్నాడు. ఆయన పిలుపుని నిశ్చయం చేస్తూ అభ్యంత సాగిపోయేటట్టుగా అయ్యా నువ్వు విచారించి ఇవాళ ఇది చెప్పి ఇవాళ విషయం అసలు చేసుకుని నేను నమ్ముతాను అన్నాడు. ఎక్కడన్నా అన్నాడా? అంటే నువ్వు ఎవరు బిడ్డవు? ఇప్పుడు
నువ్వు ఎవరి బిడ్డము? దేవుని యొక్క వాక్యం అంటండి, మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు. అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు. అబ్రహాము పిల్లలైతే మీరు ఎక్కడి నుంచి ఉంటారు? సత్యమా. అబ్రహాము పిల్లలైతే దేనికి ప్రోటిస్తారు? సత్యాన్ని. దేవునికి మహిమ కలుగును. వాక్యం ద్వారా జ్ఞాన వివేచన మన తల్లి అబ్రహాం తల్లి వస్తున్నాడు. అయ్యా, నేను నీకోసం 2 అడుగులు నడిచాను, 3 అడుగులు నడిచాను, నీ కొరకు 10 అడుగులు నడిచాను. ఇప్పుడు ఒకసారి నువ్వు దేవుడు అని సిద్ధపరుచుకోవా అని అన్నాడంటే నీ పిలుపుని నిశ్చయం చేసుకో. అబ్రహాము దగ్గర ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, అబ్రహాము ఆత్మీయులకి తండ్రి అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం. అదే అబ్రహాముని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు గత దినాలు. ఆయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా. దేవునికి మహిమ కలుగును. ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత దేవుని కృప పొందుకొని దేవుని యొక్క సంగతులను తెలుసుకొని సాగి వెళుతూ దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తూ ఆ మూల పురుషుడైన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం దేవుని యొక్క వాక్యను మనం గమనిస్తుంది. అయ్యా, నువ్వు నాకు సారాన్ని వారిగా ఇచ్చినట్టు నువ్వు రుజువు అన్నాడంటే అప్పుడు నేను ఆగర్ని పంపించేస్తా అని అన్నాడంటే అన్నా. ఈ రోజున మన యొక్క జీవితం తీసుకునే బండ మీద ఆయన కొరకు ఆయన నామ మహిమార్థంగా నిలబెడుతూ భక్తికి మనకు ఆ పునాది మీద మనల్ని వర్ధిల్లింపజేసి మన బ్రతుకుతో ఆయన మాట్లాడుతారు. ఇంకా అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించే పర్వతం మీద బలి అర్పణగా అర్పించున్నప్పుడు నువ్వు దేవుడి వైపు నాకు ఇంకో కుమారుని నర్పిస్తానన్నాడా? అని అనలేదు. పులుపుని నిశ్చయం చేసుకో. దేవుడికి మహిమ కలుగును. ఈరోజు దారిద్ర్యం నుండి మనల్ని లేవనెత్తడానికి ఇచ్చిన దేవుడు, భాగ్యవంతులుగా మనల్ని బ్రతికించడానికి ఇచ్చిన దేవుడు మన దేశంతో మాట్లాడుతుంది. మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. నన్ను ఎదురుతున్నారు, నన్ను కొడుతున్నారు అన్నట్టు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఎట్లయితే బాగుగా బ్రతికొస్తాయి. అబ్రహాము మార్గంలో ఉన్నాడు. లోతుతో వచ్చినప్పుడు లోతు కాపరులకు, అబ్రహాము కాపరులకి సాధ్యం. ఎందుకనంటే వాళ్ళ మందులు విస్తరించిపోయి వారికి స్థలాల దగ్గర గొడవలు వచ్చేసారు. అయితే ఇటువంటి పరిస్థితులను చూసి, అయ్యా నువ్వు దేవుడే కదా, నన్ను తీసుకొచ్చావు కదా, మరి గొడవలన్నీ మాకెందుకు అన్నాడా? అని ఇతడెవరు అంటే పిలుపులు నిశ్చయం చేసుకున్నాడు. ఇతడెవరు అంటే పిలుపుతో ఆగిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునట అనేది వాక్యం వద్దకు వచ్చి, వాక్యం నా హృదయం దగ్గరకు వచ్చి, వాక్యం మీ హృదయం దగ్గరకు వచ్చి మీ హృదయాన్ని తడుతూ ఉండగా మీ హృదయంలో నిర్లక్ష్యము పనికిరా. నువ్వు నిర్లక్ష్య పరిస్థితి వాక్యం ఏమంటుంది?
నిర్లక్ష్యపరుస్తాను. నిరక్షముగా మనం లక్ష్యం ఆయన మాట ఉంది. లక్ష్యం బాగుగా బ్రతకాలని దేవుడు తలంచి ఈ ప్రార్థన పొందడం మనకు అనుగ్రహించి వచ్చాడు. దేవుడి కలగనగా అని ఇప్పుడు అబ్రహాము అనేకులకు తండ్రి. ఎట్లా తండ్రి ఏ దేవుడు తనను పిలిచాడు ఆ పిలుపులోనే ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఆ పిలుపుతోనే ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేకులతో తండ్రిగా నష్టపడుతుంది. దేవునికి మహిమ కలిగినగా ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా బాగుగా దేవుని మార్పులు వద్దలటానికి దేవుడు అబ్రహాము దగ్గర ఇస్సాకును చంపేయడానికి, ఇస్సాకును బలి అర్పణించడానికి కత్తి తీసు. అసలు నువ్వు దేవుడికైనా నాకు 12 ఏళ్ళు వచ్చేసి కుమారుడు పుట్టించాను. ఈ కుమారుడు కొరకు నేను 3 సంవత్సరాలు ఎదురు చూసాను. నువ్వు వచ్చావు, మాట చెప్పావు, ఎదురు చూసావు కుమారుడు. ఇవాళ నన్ను ఈ బిడ్డని ఈ విధంగా చేయమంటావని కత్తి పట్టుకుని కత్తి ఎత్తినప్పుడన్నా అన్నాడానికి అలా పిలుపులు నిశ్చయం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలగండి. మంచి దేవుడుగా, మహిమ కలిగిన దేవుడుగా మళ్ళా చేసుకుంటాడు. మంచి దేవుడిగా మహిమ కలిగిన రోజు మన జీవితంతో ప్రభు ప్రేమాన్ని కలిగించడానికి ఆయన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తాం. దేవుని ఆత్మతో మనల్ని దర్శించి ఆ ఆత్మవిషయకుండా వద్దలటానికి సంగతులన్నీ కాస్తుంది. దేవుని ఆత్మ చేత వృద్ధి కావాలి. దేవునికి మహిమ కలగనగా ఆ వృద్ధి అవటానికి మన జీవితంలో ప్రభు చెప్తున్న సంగతి. ఈ సంగతిని మనము సరిచేయని వ్యక్తి. నీ బ్రతుకులు నువ్వు కాపాడుకుంటావంటే కాపాడుకోవటానికి నీకు ఏం చేయాలి? హృదయంలో భద్రం చేసి నీ హృదయంలో దాచుకో. దేవునికి మహిమ కలగదు. నీ హృదయం అంటే వాటిని ముద్రించుకోవాలి. దేవునికి మహిమ కలగదు. దేవుని యొక్క ఆజ్ఞ వల్ల మనకి రాస్తుంది. అబ్రహాము దేవుని యొక్క సత్యమెరిగి దేవుని యొక్క సంగతులెరిగి బయలుదేరాడు. అంటే ఏం చేస్తాడు? మట్టి తీసి బొమ్మలు చేస్తాడు. అక్కడ పిలిచే నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టరా, నీ బంధువులు విడిచిపెట్టరా, ఇంటి వారిని అక్కడ పిలిచేమన్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తా. ఇంకా అయితే ఈ మాటలు చెప్పే దేవుడు అబ్రహామును పిలిచిన రోజు అర్థమైనగా వాక్యం చెప్తా. నువ్వు సాత్వికము కలిగి దేవుని మనసు కలిగి ఈ కాడు వెతుకో. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకనగా నేను సాత్వికుడు, నేను దేవుని మనసు కలిగి దేవుని మనసు కలిగి. అయితే ఇప్పుడు ఈ బయలుదేరిన అబ్రహాంతో ఈ వాగ్దానం చేస్తూ చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు సూచించి దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నేను ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శిక్షించదను. భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదించబడను.
అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును అని గొప్ప గొప్ప జనముగా నేను చేస్తానని చెప్పేసి తీసుకొచ్చి నేను గొప్ప జనముగా చేస్తానని తీసుకొచ్చి ఇదే అబ్రహాము గురించి మనం అపోస్తుల కార్యములు చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. గొప్ప జనముగా చేస్తాను, నేను చూపించే దేశానికి వెళ్తావు, ఇవన్నీ చెప్పి వచ్చు. అయితే అబ్రహాము కంట పాదం పట్టు స్థలమంతా కూడా ఎందుకని దేవుడు అబద్ధికుడు, దేవుడు సత్యం అంటారు. దేవుడు అన్యాయస్తుడంటే అన్యాయం చేయటం అసంభవం. తగిన సమయమందు ఆయన నెరవేర్చారు. తగిన సమయమందు నెరవేర్చారు. దేవునికి మహిమ కలిగిన నెరవేర్చడానికి ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి పునాదిగా ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆ అబ్రహాము వాడగడే సాధనముగా దేవుడు లేపుకొచ్చాడు. దేవునికి మహిమ కలిగిన అని ఏర్పాటు చేసుకున్న దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా మానేసాడంటే నెరవేర్చిన గండైన దేవుని దగ్గర అబ్రహాము తన పిలుపుని ఏం చేస్తాడు, నిశ్చయం చేస్తాడు. నువ్వు పిలిచావు 1 సంవత్సరం అయితే, నువ్వు పిలిచావు 2 సంవత్సరాలు అయితే, నువ్వు పిలిచావు 3 సంవత్సరాలు అయితే, నువ్వేం చేయట్లేదు అని మళ్ళీ ఆ దేశానికి వెళ్ళిపోయాడా, నువ్వేం చేయట్లేదు అని మళ్ళా తన ఇంటి వరకు కలిసిపోయాడా. దేవుడికి మహిమ కలగాలి. తన బంధువులతో కలిసిపోయినట్టు దేవునికి మహిమ కలగాలి. పరిశుద్ధుడు దేవుని దగ్గర అవసరత శాస్త్రం ఏదైన మార్గాలను చూపిస్తుంది. మనకు వాగ్దానం ఇస్తారు దేవుడే. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము మనకు ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగిన దేవుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడున్నాడు? హారాన్లో కాకుడు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశములకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతనిని తీసుకొని వచ్చను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమినైనను కాష్టముగా ఈ యొక్క అతని కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానములకు దీనిని స్వాధీనపరచుదని అతనికి వాగ్దానము చేస్తున్నాను. దేవునికి మహిమ కలిగిన నువ్వు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టు, నాకు అక్కడ ఆ కనాను దేశంలో చూపించే దేశంలో నాకు కావలసింది నాకేవో, నేనెందుకు ఈ విధంగా చేయాలి అని అన్నాడంటే అబ్రహాము
దేవుని యొక్క లేఖనాలు మనకు జ్ఞాపకం చేసి చెప్తాము. మన జీవితాన్ని రూపాంతరం పొంది దేవునికి అనుకూలంగా చేసినట్టుగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. పరలోకము దేవుని యొక్క మహిమతో, భూలోకము దేవుని యొక్క మహిమాత్మకత నడిపించబడుతూ ఆయన మహిమ ప్రత్యక్షతలు బాగుపడేటట్లుగా దేవుడి సంగతులు మనకు మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనిషి ఏం చేస్తూ వచ్చాడు చెప్పినట్లుగా చేశాడు అని రాయబడుతుంది. చెప్పినట్లుగా చేసిన వ్యక్తి ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు? ఈరోజు ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? ఆ దేశంట అతనికి పాదం పట్టులంత స్థలము కూడా ఇచ్చిందా? ఆ దేశమును అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానంలో దీన్ని స్వాధీన పరచాలని అతనికి వాగ్దానం చేస్తాను. దేవునికి మహిమ కలుగును. లోతుగా ఆయన తీసుకెళ్తే మాట్లాడుతుంది. ఎవరికి చెప్పాడు? ముందు అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము తర్వాత అతని కుమారుడు, అతని కుమారుల కుమారులు. దేవునికి మహిమ కలుగును. కుమారుల కుమారుడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభునామ మహిమార్థంగా ఆయన ప్రత్యక్షతనిచ్చి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ప్రత్యక్షతనిచ్చి నువ్వు ఈ బిడ్డల బ్రతికించాలి. బిడ్డల బ్రతికించాలంటే నువ్వు ఏ విధంగా రావాలి? అది చూపించిన మార్గంలో రా. ఆ చూపించే మార్గంలో వచ్చేదా ఎప్పుడైనా అబద్ధము రాలేదు. వచ్చింది. దేవునికి మహిమ కలుగును. ఆయన వచ్చిన కారణాన్ని బట్టి ఆయన పిల్లలకి ఏం చేశాడు? దేవుడు ఆ దీవెనను అనుగ్రహించి దేవునికి మహిమ కలుగును. ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మీ ఇంటికి వచ్చే దీవెన, మీ ఇంటికి వచ్చే ఆశీర్వాదము, మీ ఇంటి వారు స్వతంత్రించుకోవాలి, మీ ఇంటికి క్షేమం కలగాలి అంటే నువ్వేం చేయాలి? పిలుపుల నిత్యం మనం ప్రార్థన చేస్తాం. అయ్యా నా ద్వారా నా ఇంటిని జీవిస్తూ, నా ద్వారా నా ఇంటి వారిని జీవిస్తూ అని ప్రార్థన చేస్తాం. తెలియని ప్రార్థన. అయితే మీ ద్వారా ఇంటి వారికి క్షేమం కలగాలి. నిన్ను పిలిచిన పిలుపుని ఆయన నిత్యం చేసిన అబ్రహాము ఎదుటి అబ్రహాము సాగి వస్తూ సుఖాన్ని అనుభవించిన కష్టాన్ని అనుభవించిన సుఖము కష్టం. ఎందుకు? వరుడు ప్రమాణభావాలకి ఆ అబ్రహాము ద్వారా ఈరోజు మన జీవితాన్ని చాలా ఆయనకు మహిమకరంగా ఆ విధంగా నేను బ్రతకాలి, ఆ విధంగా నేను లోబడాలి. నేను సాగి వెళితేనే, నేను ఆ విధంగా నడుస్తూ ఉంటేనే ఇది నా ఇంటి వారికి దీవెన, ఇది నా బిడ్డలకు దీవెన. అబ్రహాము కుమారుడికి కుమారులకు దేవునికి మహిమ కలుగును. ఇవేమి మనకు పట్టుకోకుండా నువ్వు నన్ను పిలిచు అని ఆ పిలుపు యొక్క రహస్యం ఎరగక మనము ఏమేమో ప్రార్థన చేసేస్తాం. నువ్వు రాసుకుంటూ వస్తే ఇవి నీకు పనికొస్తే అన్నాడా? నీ పిల్లలకు కూడా పనికొస్తుంది. ఇప్పుడు చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును. మనము మన అంతరంగంలో మన హృదయం మీద ఇవి రాసుకుని
దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ ఉంటే మన పిల్లలకు నువ్వేమై ఉన్నావు చెప్పాడు. శాశ్వతమైన ప్రభావం దేవునికి మహిమ కలుగుతుంది. మాటగా చూడండి. అరవై అధ్యాయము 15వ వచనం ప్రభావంలో నిన్ను శాశ్వతమైన ప్రభావితముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. దేవుడి కలగలగా ఆయన మాటలు గత కాలంలోనే చెప్పారు. చెప్పినప్పుడు ఆకలి కొన్నామా? ఏం ఆకలది నాకు ఈ మాట చెప్పాడు దేవుడు. ఈ మాట ప్రకారం నేను బ్రతికించి అని ఆకలి కొన్నామంటే బ్రతికించేది ఎవరు? ఆయన వాక్యం. నన్ను బ్రతికించేది నీ వాక్యం. ఇప్పుడు ఆకలి కొట్టి నీకేం పెడతాడు ఆయన? వాక్యం పెడతాడు. దేవుడికి మహిమ కలగదు. వాక్యం తెలిసిన దేవుడు దేవుని నామాన్ని గ్రహించాలి. దేవుని నామాన్ని గొప్ప చేసి బాగుగా పెట్టడానికి ఆయన సెలవిచ్చిన మాటలు దేవుడికి ఆయనే చేస్తుంది, ఆయనే పూర్తి, ఆయనే ఆరాధనకు యోగ్యుడైనది, ఆయనే స్థితి మహిమలకు యోగ్యుడు, ఆయనకి మహిమ గల ప్రభావాలు కలిగిన దేవుడి పరిశుద్ధ మన ఎదుటిలో జీవించిన నీ ప్రత్యక్ష నాకు మాత్రం నన్ను మనకొచ్చిన ఈ సహాయం నాకు కలగదు. నేను అబ్రహాము గ్రహించిన అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. మీ తండ్రి అబ్రహాముని బట్టి నేను ఆశ్రయిస్తాను. భయపడద్దు అన్నాడు. ప్రార్థిస్తుంటే భయపడద్దు. ఎందుకంటే అబ్రహాము దేవుని ఎంత గొప్పగా అనుభక్తులు కనుక దేవుని నామములో కనపరుస్తూ ప్రార్థించడం వరకు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యా. ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నీ పిలుపును బట్టి ప్రభువా, సమభీకర రూపిణిగా ప్రభువా, వధువుగా ప్రభువా, పెండ్లి కుమార్తెగా ప్రభువా పిలిచిన నా పిలుపును బట్టి ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభువా, క్రీస్తు రక్తములో ప్రభువా నిశ్చయించుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. దేవుడు యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యం ద్వారా వద్దులుగా వాక్యం ద్వారా బ్రతకాలి. వాక్యాన్ని మనకు వివరంగా తెలుస్తుంది. అవాక్యం నుంచి కలుగుతాను. అవాక్యం వనాభివృద్ధి ఉన్నారు. దేవుని నామ మధ్య ఆదర్శంగా